బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం చీరాల కొత్తపేట రహదారి అత్యంత రద్దీగా ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా గోతులతో నిండిపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యశాలలు, కళాశాలలు, బైపాస్ మార్గం వాహనాలు ఆలస్యంగా చేరడంతో ప్రమాద భీతిలో ప్రయాణించాల్సి వస్తోంది. దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ చిలాని, శాసనసభ్యుడు ఎంఎం కొండయ్య ఈ రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని డిమాండ్ చేశారు. మెరుగుపరచాలి, రోడ్లను వెంటనే మెరుగుపరచాలి. అలాగే ఎంతమంది పేద నిరుపేదలు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, అటు నుంచి కావాలని ఇటు నుంచి అటు పోవాలని సాధించాలి. అంతరంగా కలుగుతుంది కనుక దీనిపై అధికారులు వెంటనే స్పందించాలి. మున్సిపల్ చైర్మన్ గారు వెంటనే స్పందించి, డీ గారు వెంటనే స్పందించాలి, వెంటనే స్పందించి ఈ రోడ్డు డ్రైవింగ్ చేస్తున్న మెరుగుపరిచి రోడ్డుని వెంటనే వేయాలని మా దళిత పార్టీలో డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చీరాల అభివృద్ధి ప్రదాత అంటే మన కొండయ్య గారే. మన చీరాల పేదల పార్టీ పెన్నిది మా చీరాల శాసనసభ్యులు కొండయ్య గారు కూడా అసెంబ్లీలో మాట్లాడి దీని మీద బడ్జెట్ తీసుకోవడం జరిగింది. ఏదైనా చీరాల అభివృద్ధి ఉందంటే అది మన కొండయ్య గారి వల్లే. ఎందుకంటే ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు, పోయారు, కానీ చీరాల అభివృద్ధి ఉందంటే ఒక మన కొండయ్య గారే. కనుక మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఈ డ్రైవింగ్ చేస్తుని తొందరగా మెరుగుపరచాలి, రోడ్డును వెంటనే వేయాలని మా దళిత పార్టీలో డిమాండ్ చేస్తూ ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది. స్టూడెంట్స్ చదువుకునే పిల్లలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. రాకపోకలు చేసి ప్రయాణికులకు, రోగులకు, ఉద్యోగస్తులకు, కూలినాల్సిన ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. కనుక దీన్ని వెంటనే అనుమతి చేయాలని మా దళిత పార్టీలో డిమాండ్ చేస్తూ నాకు ఇంత మంచి అవకాశం మీడియా మిత్రులకు అందరికీ మా దళిత పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై భారత్.